పారిశ్రామికంగాను పర్యాటక పరంగాను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరం రాను రాను నిరాశ్రయుల హబ్గా మారుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బిచ్చగాళ్లే కనిపిస్తున్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న జీవీఎంసీ వసతి గృహాల విషయమై సమీక్ష సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అయిన వారికి దూరంగా కొందరు, అనాథలు ఇంకొందరు ఈ గృహాలలో ఉంటున్నారు. మురికివాడల్లో సేవలు అందించడంలో 3 ఏళ్ల అనుభవం గల స్వచ్ఛంద సంస్థలు ఈ గృహాలను నిర్వహిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ గృహాల పనితీరు మీద సమీక్ష చేసే నాదుడే కరువయ్యాడని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఫలితంగా వీరి అవసరాలు ఏమిటో జీవీఎంసీ అధికారులకు తెలియడం లేదనే చెప్పాలి. విశాఖ మహానగరంలో 2012 సంవత్సరం నుంచి 8 నిరాశ్రయుల వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ద్వారకా నగర్, భీమ్ నగర్ ప్రాంతాల్లో ఏయుటిడి, బుచ్చిరాజుపాలెంలో వీసా, మహారాణిపేట ప్రాంతాల్లో రెడ్ క్రాస్, భూపేశ్ నగర్ లో సమిష్టి స్వచ్ఛంద సంస్థలు ఈ గృహాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో 300 మందికి పైగా నిరాశ్రయులు ఉన్నారు. ద్వారకా నగర్ లో పురుషులు, మహిళలకి 2 కేంద్రాలు ఉన్నాయి. నగరంలో ఇన్ని గృహాలు ఉన్నా సరే పలు జంక్షన్లలో ఇంకా నిరాశ్రయులు రోడ్ల మీద ఆహారం కోసం పడిగాపులు కాయడం విచారకరమనే చెప్పాలి. అయినా జీవీఎంసీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో కేంద్ర నిర్వహణకు గాను జీవీఎంసీలో గల యూసీడీ విభాగం ద్వారా నెలకు 6.24 లక్షల రూపాయలు వంతున నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆయా కేంద్రాలలోని నిరాశ్రయులకు ఉదయం పూట స్వచ్ఛంద సంస్థలు లేదా దాతలు ఆహారం ఇస్తున్నారు. ఇక రాత్రిపూట అక్షయ పాత్ర సంస్థ ద్వారా భోజనాలు సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి వీటి నిర్వహణ తీరుపై ప్రతి నెల సమీక్ష జరపాలి. ఈ గృహాల నిర్వహణ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, యూసీడీ విభాగం పీడీ సత్యవేణి మెంబర్ కన్వీనర్ గా ఉన్నారు. అయితే చాలా గృహాల్లో తగినంత మంది నిరాశ్రయులు లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు నిధులు వెనకేసుకోవడం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని నిర్వహిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ ఈ ఏడాది రెన్యువల్ చేయకపోవడం, బుచ్చిరాజుపాలెంలో 3 ఏళ్ల అనుభవం లేని స్వచ్ఛంద సంస్థకు అనుభవం గల మరో సంస్థతో కలిసి పనిచేయమని చెప్పడం ఇక్కడ జరుగుతున్న అవకతవకలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నప్పుడు అవి సద్వినియోగం అవుతున్నాయా లేదా అని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా చేయడం లేదు. మరోవైపు నెలవారీ సమీక్షలు ఎటూ లేవు. ప్రతి కేంద్రానికి ఒక కమిటీ ఉంది, కానీ ఈ కమిటీ సమావేశాలు కూడా జరగడం లేదు. ఫలితంగా స్వచ్ఛంద సంస్థలకు దిశానిర్దేశం కరువవుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక విశాఖ నగరంలో నిరాశ్రయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి పలు కారణాల చేత రైళ్లలో విశాఖ వచ్చేస్తున్నారు. ఆర్పీఎఫ్, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసి వీరిని వసతి గృహాలకు తరలిస్తున్నారు. కానీ నగరంలో కొత్త గృహాల ఏర్పాటు ఊసేలేదు. ఫలితంగా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఎంవీపీ కాలనీ, ఆర్కే బీచ్ రోడ్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నిరాశ్రయులు దాతలు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ తరచూ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూసీడీ విభాగం అధికారులు చెప్పకపోవడం గమనార్హం. చాలా కేంద్రాల్లో తక్కువ మంది నిరాశ్రయులు ఉండడం వల్ల నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 2 ఏళ్లుగా వీటిపై సమీక్ష జరగకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పందించి విశాఖలో గల నిరాశ్రయుల వసతి గృహాల నిర్వహణ మీద సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ఇవాళ జీవీఎంసీ నగర స్థాయిలో సిటీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, దాంట్లో కమిషనర్ చైర్పర్సన్గా ఉంటారు. ఈ మేయర్ అధ్యక్షతన ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీలు అనేవి ప్రతి నెల కూడా రివ్యూ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేయాలి. అయితే రివ్యూ మీటింగ్ అనేది దేనికోసం అంటే ఏదన్నా ఒక షెల్టర్ని రాటిఫై చేయాలన్నా, ఒక ఎన్జిఓని ఎంపిక చేయాలన్నా, ఎందుకంటే సో మన గైడ్లైన్స్ ప్రకారం ఎన్జిఓ సెలక్షన్ క్రైటీరియా
ఏ రకమైనటువంటి ఎన్జిఓస్ని ఎంపిక చేయాలి, ఆ సెలక్షన్ క్రైటీరియా కూడా వాళ్ళు సర్క్యులర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎన్జిఓ ఎంపిక చేయడం అనేది ఈ సిటీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యత. అలాగే ఎవరిని ఎన్జిఓని మార్చాలన్నా కూడా సిటీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది చేయాలి. అలాగే కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ఏ ప్రాంతాల్లో సర్వే ఆధారంగా ఎక్కడెక్కడ షెల్టర్లు ఏర్పాటు చేయాలనేది కూడా సిటీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యత. ఇది ప్రతి నెల కూడా జరగాలి. కనీసం 6 నెలలకు ఒకసారి జరిగినా బాగుండేది. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సిటీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది సమావేశం జరగలేదు. గతంలో సాయికాంత్ వర్మ గారు ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నెల 3వ శుక్రవారం రివ్యూ జరగాలని చెప్పేసి ఆయన ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ ప్రకారం ప్రతి నెల 3వ శుక్రవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు రివ్యూ జరగాలి. అలా జరిగి ఉంటే ఇవాళ విశాఖపట్నంలో ఇంకా చాలా వరకు మన షెల్టర్ని ఇంకా పగడబందీగా నడపడానికి అవకాశం ఉంది. అది ఆ రివ్యూ అనేది జరగకపోవడం వల్ల ఇప్పుడు మాకు షెల్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇవాళ ఎన్యువల్ఎం 2.0 వచ్చింది. ఎన్యువల్ఎం ఫస్ట్ ఫేజ్ అనేది దిగ్విజయంగా రాష్ట్ర ప్రభుత్వం 95 షెల్టర్లు ఏర్పాటు చేసింది. ఎన్యువల్ఎం 2.0 కింద కూడా మొట్టమొదట విడతగా విశాఖపట్నం, విజయవాడ 2 మిషన్ సిటీస్ని వాళ్ళు ఎంపిక చేశారు. అయితే ఎన్యువల్ఎం 2.0లో ఇవాళ కొత్త షెల్టర్లు, ఒక పర్మనెంట్ షెల్టర్లని కట్టుకోమని చెప్పేసి నగరాల్లో ఒక్కొక్క షెల్టర్కి 2.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ప్రపోజల్స్ని ఆహ్వానించారు. అయితే మన విశాఖపట్నంలో కూడా వాళ్ళ స్థలం అనేది మేము మొన్న కూడా కలెక్టర్ గారిని ఒక లెటర్ పెట్టాం. ఇలా ఎన్యువల్ఎం 2.0లో మీరు ఏమైనా స్థలాన్ని ఏమైనా మంజూరు చేశారా అంటే దానికి జీవీఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే మేము భీమిలిలో స్థలం అనేది ఉంది, అక్కడ ఇవ్వాలనుకుంటున్నాం, ఇది కౌన్సిల్ ముందు పెట్టాలనుకుంటున్నాం అంటున్నారు. ఇంకా ఇప్పటివరకు భీమిలిలో అక్కడ ఎలాంటి నిరాశ్రయుల పాపులేషన్ లేదు. ఒకవేళ అక్కడ కానీ షెల్టర్ కానీ పెట్టినట్టయితే ఫెయిల్ అవుతుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి ఎక్కడైతే హోమ్లెస్ పాపులేషన్ అధికంగా ఉందో అలాంటి ప్రాంతాల్లో ఈ షెల్టర్లు అనేది ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చింది. అలాగా స్థలం అనేది ఖచ్చితంగా నగరంలో ఎక్కడైతే మన ఇసుకతోటి జంక్షన్ కావచ్చు, లేదా రైల్వే స్టేషన్ కావచ్చు, అటు జ్ఞానాపురం కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో వాళ్ళు స్థలం అనేది కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే మిషన్ డైరెక్టర్ మెప్మా వాళ్ళు నిధులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రపోజల్స్ వెళ్ళాలి. ఈ పర్మనెంట్ షెల్టర్లు అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉన్న షెల్టర్లు అన్నీ కూడా డైలాబిటెడ్ కండిషన్లో బిల్డింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది పాత బిల్డింగ్, ప్రతి సంవత్సరం కూడా రిపేర్లు చేసి ఈ షెల్టర్లు కొనసాగించడం జరుగుతుంది. అది కూడా భీమ్నగర్ షెల్టర్ కూడా పాత బిల్డింగే. అక్కడ కూడా ప్రజలు మా కళ్యాణ మండపం కావాలని గొడవ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిధులు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు కానీ ఏదైనా ప్రపోజల్ పెట్టినట్లయితే కొత్త షెల్టర్లు కూడా ఏర్పాటు అవుతుంది. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే ఈ షెల్టర్లు అనేది చాలామందికి ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, ఇవాళ పోలీసులు ఉన్నారు, వాళ్ళు నైట్ పెట్రోలింగ్లో రోజు చాలామందిని రెస్క్యూ చేసి మా షెల్టర్లకు అప్పచెప్తున్నారు. మేము ఎలాంటి కేసులైనా మేము తీసుకుంటున్నాం. ఈవెన్ మెంటల్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ మందిని మేము తీసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఎవరైనా నైట్ పెట్రోలింగ్ చేసినప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళ షెల్టర్లు, వాళ్ళ తాలూకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళందరినీ కూడా షెల్టర్లో వాళ్ళు అకామిడేట్ చేయాలి. సో ఎక్కువ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఈ నిరాశ్రయాలను గుర్తించడం జరుగుతుంది. వాళ్ళందరికీ ప్రాపర్గా పునరావాసం అనేది చేయడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వం అంటే అటు పోలీసులు, ఇటు మున్సిపల్ సిబ్బంది, అలాగే మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేసినట్లయితే ఇవాళ మన నగరం ఇవాళ స్మార్ట్ సిటీ అంటున్నారు. ఇవాళ ఇలాంటి అంటే రోడ్ల మీద క్రైమ్ రేట్ పెరగకుండా, ఎవరైతే వలస కార్మికులు కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా ఇలాంటి షెల్టర్లో కానీ వాళ్ళు కానీ ఆశ్రయం కల్పించి వాళ్ళు సరైనటువంటి ఉపాధి కానీ చూపించి పునరావాసం కల్పించినట్లయితే ఇక్కడ క్రైమ్ రేట్ పెరగదు. ఈ నగరంలో శాంతి భద్రతలు కూడా అదుపులో ఉంటాయి. సో ఈ విషయాన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమాన్ని రివ్యూ చేసి కూటమి ప్రభుత్వం చాలా పగడబందీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.